హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ఎస్పీ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ సురేష్. ప్రీవియస్ వీడియోలో మనం స్టెరిలైజేషన్ అంటే ఏంటి, స్టెరిలైజేషన్ అనేటువంటిది ఏ విధంగా క్యారీ అవుట్ చేస్తారు, ఫిజికల్ స్టెరిలైజేషన్ అంటే ఏంటి, కెమికల్ స్టెరిలైజేషన్ అంటే ఏంటి అనే దాని గురించి చూసాము. ఈ వీడియోలో మనం స్టెరిలైజేషన్ అనేటువంటి దానిని డైస్ని యూజ్ చేసి ఏ విధంగా స్టెరిలైజ్ చేస్తారు అనేటువంటి దాని గురించి ఒకసారి చూడండి. డైస్ని యూజ్ చేసి ఏ విధంగా స్టెరిలైజేషన్ మెథడ్స్ అనేటువంటివి క్యారీ అవుట్ అవుతాయి అనేటువంటి దాని గురించి. కెమికల్ స్టెరిలైజేషన్ బై యూసింగ్ డైస్ని యూజ్ చేసి కెమికల్గా స్టెరిలైజేషన్ ప్రాసెస్ అనేటువంటిది ఏ విధంగా క్యారీ అవుట్ చేయబడుతుంది అనేటువంటి దాని గురించి చూడండి. ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం వారికి ఇద్దరికి కూడా వీడియో అనేటువంటిది యూస్ఫుల్ అవుతుంది. తర్వాత డైస్ ఆర్ ఎక్స్టెన్సివ్లీ యూస్డ్ యాజ్ స్కిన్ అండ్ వూండ్ యాంటీసెప్టిక్స్. డైస్ని ఎక్కువగా దీనికి ఉపయోగిస్తారు, స్కిన్ యాంటీసెప్టిక్గా ఉపయోగిస్తారు. తర్వాత వూండ్ యాంటీసెప్టిక్స్గా కూడా ఉపయోగిస్తారు. అంటే ఏదైనా కింద పడినప్పుడు కానివ్వండి, లేదా సమ్ యాక్సిడెంట్స్ కానివ్వండి, అంటే మీకు సింపుల్ టెక్నాలజీలో ఎగ్జాంపుల్ అవ్వడానికి, అంటే అర్థం అవడానికి ఈ యొక్క ఎగ్జాంపుల్స్ అనేటువంటి తీసుకోవడం జరుగుతుంది. అప్పుడు మీకు యాంటీసెప్టిక్స్గా యూజ్ చేసేటువంటి వాటినే డైస్ అని అంటున్నారు. నెక్స్ట్ యాక్రిడిన్ డైస్ అనేటువంటి వాటిని యూజ్ చేసి ఏ విధంగా స్టెరిలైజేషన్ మెథడ్స్ అనేటువంటివి క్యారీ అవుట్ చేయబడుతున్నాయి ఒకసారి చూడండి. దీస్ ఆర్ మోర్ యాక్టివ్ అగైన్స్ట్ గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా దెన్ గ్రామ్ నెగటివ్ ఆర్గానిజమ్స్. ఈ యాక్రిడిన్ డైస్ అనేటువంటివి ఎటువంటి బ్యాక్టీరియా పైన ఎక్కువగా పనిచేస్తున్నాయి? గ్రామ్ పాజిటివ్ అనే బ్యాక్టీరియా ఉంటుంది, అంటే గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా ఉంటుంది, గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా ఉంటుంది. కానీ ఈ యాక్రిడిన్ డైస్ అనేటువంటివి గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా మీద ఎఫెక్టివ్నెస్ అనేటువంటివి ఎక్కువగా చూపిస్తున్నాయి. తర్వాత ఎగ్జాంపుల్స్ ఆర్ ప్రొఫ్లావిన్ అండ్ యాక్రిఫ్లావిన్ ఎక్సెట్రా. ఎగ్జాంపుల్స్ తీసుకున్నట్లయితే అంటే యాక్రిడిన్ డైస్లో ఎగ్జాంపుల్స్ దేనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్? యాక్రిడిన్ డైస్ ఏం చేస్తున్నాయి? గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా పైన వీటి యొక్క ఎఫెక్ట్ చూపించి ఆ బ్యాక్టీరియాని, దాని యొక్క క్యాపబిలిటీ అనేటువంటి తగ్గిస్తుంది. ఎగ్జాంపుల్స్ ఏమేమి ఉన్నాయి దాంట్లో? ప్రొఫ్లావిన్ ఒకటి, యాక్రిఫ్లావిన్ ఒకటి. దే కెన్ డ్యామేజ్ ది డిఎన్ఏ ఆఫ్ ది ఆర్గానిజం. ఈ డైస్ అనేటువంటివి ఏం చేస్తున్నాయి? ఆ ఆర్గానిజం యొక్క డిఎన్ఏని డ్యామేజ్ చేస్తున్నాయి. నెక్స్ట్ ఎనిలిన్ డైస్ అనేటువంటి దాని గురించి చూడండి. ది ఎనిలిన్ డైస్ ఆర్ బ్రిలియంట్ బ్లూ, మెలకైట్ గ్రీన్ అండ్ క్రిస్టల్ వైలెట్. దీని యొక్క అపిరియన్స్ చూసుకున్నట్లయితే ఏ విధంగా ఉంటుంది? ఈ అనిలిన్ డైస్ అనేటువంటివి ఏ విధంగా ఉంటాయి? బ్రిలియంట్ బ్లూ, మెలకైట్ గ్రీన్ అండ్ క్రిస్టల్ వైలెట్, ఇవి దీని కలర్స్. దే ఆర్ మోర్ యాక్టివ్ అగైన్స్ట్ గ్రామ్ పాజిటివ్ దెన్ గ్రామ్ నెగటివ్ ఆర్గానిజమ్స్. ఇవి కూడా గ్రామ్ నెగటివ్ ఆర్గానిజమ్స్ కంటే గ్రామ్ పాజిటివ్ ఆర్గానిజమ్స్ మీదనే ఎక్కువగా ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. ఏవి? ఎనిలిన్ డైస్ అనేటువంటివి. These dyes are used in the microbiology lab as selective agents in the culture media. వీటిని మైక్రోబయాలజీ ల్యాబొరేటరీలో యూజ్ చేస్తారు. ఈ ఎనిలిన్ డైస్ అనేటువంటి వాటిని ఏ విధంగా యూజ్ చేస్తారంటే కల్చర్ మీడియాకి సెలెక్టివ్ ఏజెంట్స్గా ఇవి పనిచేస్తాయి. ఏవి? ఎనిలిన్ డైస్ అనేటువంటివి. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే మెలకైట్ గ్రీన్ ఈస్ యూస్డ్ ఇన్ ద లో ఎన్స్టీన్ జెన్సెన్ మీడియం. మెలకైట్ గ్రీన్ అనేటువంటి దాన్ని ఎక్కువ ఎక్కడ యూజ్ చేస్తున్నారు? లో ఎన్స్టీన్ జెన్సెన్ మీడియంలో ఈ మెలకైట్ గ్రీన్ అనేటువంటి డైని యూజ్ చేస్తున్నారు. తర్వాత హాలోజెన్స్ని యూజ్ చేసి ఏ విధంగా స్టెరిలైజేషన్ అనేటువంటిది జరుగుతుంది. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టెరిలైజేషన్ అంటే ఏంటనేది తెలియాలంటే ముందు అంటే ప్రీవియస్ వీడియో చూడకపోయింటే డిస్క్రిప్షన్లో నేను వీడియో లింక్ అనేది ఇస్తాను. అసలు స్టెరిలైజేషన్ అంటే ఏంటి, ఫిజికల్గా ఏ విధంగా స్టెరిలైజ్ చేస్తారనేటువంటి దాని గురించి ఆ వీడియో చూసినట్లయితే మీకు ఒక అవగాహన అనేది వస్తుంది. అసలు స్టెరిలైజేషన్ అంటే ఏంటి, స్టెరిలైజేషన్లో ఏం జరుగుతుంది అనేటువంటి దాని గురించి. హాలోజెన్స్. అయోడిన్ యూస్ యాజ్ స్కిన్ డిస్ఇన్ఫెక్టెంట్. అయోడిన్ ఏ విధంగా యూజ్ చేస్తున్నారు? ఒక స్కిన్ డిస్ఇన్ఫెక్టెంట్గా అయోడిన్ యూజ్ చేస్తున్నారు. తర్వాత ఇట్ ఈస్ ఏ బ్యాక్టీరిసైడల్ ఏజెంట్ విత్ మోడరేట్ యాక్టివిటీ ఆన్ స్పోర్స్. ఏంటిది? ఇది ఏ విధంగా ఉంటుంది? బ్యాక్టీరిసైడల్ ఏజెంట్ అండ్ మోడరేట్ యాక్టివిటీ ఆన్ స్పోర్స్. బ్యాక్టీరిసైడ్ అంటే బ్యాక్టీరియాని కిల్ చేయగలుగుతుంది, కానీ స్పోర్స్ పైన అంత ఎఫెక్టివ్నెస్ చూపించదు. మోడరేట్గా అంటే యావరేజ్గా దాని యొక్క ఎఫెక్టివ్నెస్ అనేటువంటిది ఉంటుంది. యాక్టివ్ అగైన్స్ట్ ట్యూబర్కుల్ బ్యాసిల్లై అండ్ నెంబర్ ఆఫ్ వైరసెస్. ఇది ట్యూబర్కుల్ బ్యాసిల్లై అంటే ఏంటి? ట్యూబర్క్లోసిస్ ఏదైతే ఉంటుందో దాన్ని కాజ్ చేసేటువంటి బ్యాక్టీరియాని.
దాని యొక్క ఫుల్ నేమ్ ఏంటి? మైకోబాక్టీరియం ట్యూబర్క్యుల్ అంటారు. దానిపైన యాక్టివ్గా పనిచేస్తుంది. దేనికి? ట్యూబర్క్యుల్ బ్యాసిల్లకి అగెన్స్ట్గా యాక్టివ్గా పనిచేస్తున్నాయి ఏవి? హాలోజన్స్ అనేటువంటివి. అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి వైరసెస్ కూడా అగెన్స్ట్గా ఈ హాలోజన్స్ అనేటువంటివి పనిచేయడం జరుగుతుంది. తర్వాత క్లోరిన్ ఈస్ యూస్డ్ యాజ్ డిస్ఇన్ఫెక్టెంట్ ఇన్ వాటర్. క్లోరిన్ ఏం చేస్తున్నారు? వాటర్లో డిస్ఇన్ఫెక్టెంట్గా క్లోరిన్ కూడా యూస్ చేస్తున్నారు. తర్వాత క్లోరిన్ ఈస్ మోస్ట్ కామన్లీ యూస్డ్ యాజ్ హైపోక్లోరైడ్స్. దీన్ని ఎక్కడ ఎక్కువగా యూస్ చేస్తున్నారు? హైపోక్లోరైడ్స్లో ఈ క్లోరిన్ అనేటువంటి దాన్ని ఎక్కువగా యూస్ చేస్తున్నారు. తర్వాత క్లోరమైన్స్ ఆర్ యూస్డ్ యాజ్ యాంటీసెప్టిక్స్ ఫర్ డ్రెస్సింగ్ వూండ్స్. క్లోరమైన్స్ అనేటువంటివి దేనికి యూస్ చేస్తున్నారు? Chloramines are used as antiseptics for dressing wounds. నెక్స్ట్ ఫినాల్స్ని యూజ్ చేసి ఏ విధంగా స్టెరిలైజేషన్ ప్రాసెస్ అనేటువంటి జరుగుతుంది. ఫినాల్ ఇస్ ఏ పవర్ఫుల్ మైక్రోబియల్ ఏజెంట్. అంటే ఇప్పుడు ఒక 4 or 5 years నుండి లైజాల్ కానివ్వండి, డెటాల్ కానివ్వండి, ఇటువంటి బాగా ఫేమస్లోకి వచ్చాయి. అంటే హౌస్ క్లీనింగ్ పర్పసెస్ కానివ్వండి, లేదా ఇతర సమ్ ఎక్సెట్రా క్లీనింగ్ పర్పసెస్ కానివ్వండి, ఇప్పుడు లైజాల్ కానివ్వండి, డెటాల్ కానివ్వండి, హార్పిక్ ఇలాంటివన్నీ, అంటే ఎగ్జాంపుల్ అర్థం చేసుకోవడం కోసం ఇలాంటివన్నీ చెప్తున్నాను. ఇవన్నీ ఎందుకు తీసుకొస్తున్నాను సార్ టాపిక్లో కంటే ఎగ్జాంపుల్ అర్థం కావడానికి ఇటువంటి తీసుకొస్తున్నాను. ఇప్పుడు లైజాల్ కానివ్వండి చెప్పాను కదా, డెటాల్, హార్పిక్ ఇలాంటివన్నీ సమ్ ఎక్స్ ఇలాంటివన్నీ క్లీనింగ్ పర్పస్కి యూజ్ చేస్తున్నారు. కానీ ఓల్డెన్ డేస్లో ఎలా ఉండేదంటే ఫినాల్స్ని ఎక్కువగా యూజ్ చేసేటువంటి వాళ్ళు. అంటే లిక్విడ్ ఫినాల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎక్కువగా యూజ్ చేసి క్లీనింగ్ పర్పసెస్ కానివ్వండి వీటికైనా బాగా యూజ్ చేసేవాళ్ళు. ఎందుకు? వాటికి మైక్రోబియల్ యాక్టివిటీ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. అంటే మైక్రోబియల్ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని కిల్ చేసేటువంటి యాక్టివిటీ ఈ ఫినాల్స్కి ఎక్కువగా ఉంటుంది. సో దీన్ని ఇంకొక విధంగా ఏమంటున్నారు? ఫినాల్ ఇస్ ఏ పవర్ఫుల్ మైక్రోబియల్ ఏజెంట్ అంటున్నారు. ఈ పాయింట్కి సంబంధించి ఇప్పుడు చెప్పినంత ఎగ్జాంపుల్ అది. దీస్ ఆర్ obtained బై డిస్టిలేషన్ ఆఫ్ కోల్ తార్ బిట్వీన్ 170 degrees to 270 degrees Celsius. దీస్ ఆర్ obtained బై డిస్టిలేషన్ ఆఫ్ కోల్ తార్ బిట్వీన్. దీన్ని ఇవి ఏ విధంగా వస్తాయి? కోల్ తార్ని డిస్టిలేషన్ ప్రాసెస్ ద్వారా చేసినట్లయితే అది ఎంత హీట్లో చేయాలి? 170 degrees Celsius నుండి 270 degrees Celsius మధ్యలో చేయాలి. ఏం చేయాలి? హీట్ చేయాలి. తర్వాత జోసెఫ్ లిస్టర్ అండ్ ఫాదర్ ఆఫ్ యాంటీసెప్టిక్ సర్జరీ ఫస్ట్ యూస్డ్ దెమ్ ఫర్ సర్జరీ ఇన్ 1865. ఈ ఫినాల్స్ని సర్జరీకి ఎవరు యూజ్ చేశారు ఎక్కువగా? అంటే ఏ ఇయర్లో యూజ్ చేశారు? మొట్టమొదటిగా 1865లో యూజ్ చేస్తారు. ఎవరు? జోసెఫ్ లిస్టర్ అనేటువంటి ఆయన. ఈయన ఎవరు? ఫాదర్ ఆఫ్ యాంటీసెప్టిక్ సర్జరీ. ఫాదర్ ఆఫ్ యాంటీసెప్టిక్స్ అని చెప్పేసి ఎవరిని పిలుస్తారు? జోసెఫ్ లిస్టర్ని. చూడండి 3 or 4 questions 1.5 లైన్లోనే మీకు రైజ్ చేసుకోవచ్చు. తర్వాత ఇట్ డ్యామేజెస్ ది సెల్ వాల్ కాజింగ్ లైసిస్ని జరిపించేటువంటి సెల్ వాల్ని అవి డ్యామేజ్ చేస్తాయి. అంటే దేనికి సంబంధించినవి? మైక్రో ఆర్గానిజంకి సంబంధించినటువంటి సెల్ వాల్స్ని. తర్వాత లైసోల్ అండ్ క్రిసోల్ ఆర్ ఆల్సో మైక్రోబిసిడల్ బట్ టాక్సిక్ టు మ్యాన్. లైజాల్, క్రిసోల్ కూడా మైక్రోబియల్ అంటే మైక్రో ఆర్గానిజమ్స్కి యాక్టివ్గా వాటికి అగెనిస్ట్గా ఇవి పార్టిసిపేట్ చేస్తాయి. ఏమేంటివి? లైసోల్, క్రిజోల్. అయితే ఇవి హ్యూమన్స్కి ఏ విధంగా ఉంటాయంటే టాక్సిక్ అన్నట్లు. టాక్సిక్ అంటే ఏంటి? విషపూరితమైన లేదా హార్మ్ఫుల్ అయినటువంటివి. సో లైజాల్ని, క్రిజోల్ని ఎక్కువగా యూజ్ చేయరు. అంటే హ్యూమన్స్ డే టు డే లైఫ్లో ఏదైతే యూజ్ చేస్తారో అటువంటి చోట లైజాల్ని, క్రిజోల్ని ఎక్కువ పెట్టరు. తర్వాత హెక్సాక్లోరోఫిన్ ఈజ్ పర్టికులర్లీ యాక్టివ్ అగెయిన్స్ట్ సూడోమోనాస్. హెక్సాక్లోరోఫిన్ ఈజ్ పర్టికులర్లీ యాక్టివ్ అగెయిన్స్ట్ సూడోమోనాస్. తర్వాత aqueous solutions are used in the treatment of wounds. aqueous solution ఎందులో యూజ్ చేస్తారు? wounds యొక్క ట్రీట్మెంట్లో ఈ aqueous solutions అనేటువంటివి యూజ్ చేస్తారు. అంటే ఏమైనా పుండ్లు పడుతుంటాయి కదా, వాళ్ళకి ఆ ట్రీట్మెంట్స్లో aqueous solutionsని యూజ్ చేస్తారు. దేనికి సంబంధించినటువంటి aqueous solutions? అవి ఫినాల్స్కి సంబంధించినటువంటి aqueous solutions. నెక్స్ట్ గ్యాసెస్. మెయిన్గా ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకోండి, ఇథైలిన్ ఆక్సైడ్. గ్యాసెస్ తీసుకున్నట్టయితే ఇథైలిన్ ఆక్సైడ్.
ఇట్ ఈస్ కలర్లెస్ లిక్విడ్ విత్ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ 107 degrees. ఇదే విధంగా ఉంటుంది, కలర్లెస్ లిక్విడ్గా ఉంటుంది. అదేవిధంగా దీని యొక్క బాయిలింగ్ పాయింట్ ఎంత, ఎథిలిన్ ఆక్సైడ్కి 107 degrees, 107 degrees Celsius. ఇట్ ఈస్ ఏ వెరీ పెనిట్రేటింగ్ గ్యాస్. ఇది ఏ రకమైనటువంటి గ్యాస్, వెరీ పెనిట్రేటింగ్ గ్యాస్. పెనిట్రేటింగ్ అంటే ఏంటి, చొచ్చుకుపోయేటువంటి తత్వం ఎక్కువగా ఉన్నటువంటిది. అంటే ఇంకా సింపుల్ టెర్మినాలజీలో చెప్పాలంటే, ఎవరైనా ఒక అడ్డం ఉన్నారంటే వాళ్ళని నెట్టుకొని పోతారు, చూసారా ఆ టైప్లో అన్నట్లు, లోపలికి చొచ్చుకొని పోయేటువంటి తత్వం. ఇంకొక ఎగ్జాంపుల్ ఎలా తీసుకోవాలంటే, ఎక్స్రేస్ చూసుకున్నట్లయితే మన బాడీ పైన ఎక్స్రే తీసేటువంటి చోట్ల మీరు ఒకసారి ఎప్పుడైనా ఎక్స్రే తీసుకున్నట్లయితే మీరు ఆ ఎక్స్పీరియన్స్ అనేటువంటి మీకు ఉంటుంది. మీరు అట్లా స్టాండ్ అయి ఉన్నట్లయితే జస్ట్ ఒక డిమ్ లైట్ అనేటువంటి అట్లా వేసి వెంటనే ఆపేస్తారు. అప్పుడు ఏం జరుగుతుంది, ఆ ఎక్స్రేస్ అనేటువంటివి మీ బాడీలో ఉన్నటువంటి బోన్స్ కానివ్వండి ఏదైనా కరెక్ట్గా క్యాప్చర్ చేయగలుగుతాయి. అవి ఎలా క్యాప్చర్ చేస్తున్నాయి, ఆ రేస్ యొక్క పెనిట్రేటింగ్ పవర్ అనేటువంటిది చాలా హై ఉంటుంది. అవంతా పెనిట్రేట్ చేసుకొని బాడీలోకి వెళ్ళబట్టి మీకు అంత క్లారిటీ ఇమేజ్ అనేటువంటిది వస్తుంది. సో ఇది పెనిట్రేటింగ్ అనేటువంటి దానికి సంబంధించి టోటల్ అంటే ఒక ఇన్ఫర్మేషన్ అనేటువంటిది. తర్వాత ఇట్ హ్యాస్ స్వీట్ ఈథర్ స్మెల్. దీని యొక్క స్మెల్ ఏ విధంగా ఉంటుంది, ఇథిలిన్ ఆక్సైడ్ స్మెల్ ఈథర్ స్మెల్ ఉంటుంది. ఈథర్ స్మెల్ మీరు ఎప్పుడైనా చూసారా, ఆర్గానిక్ కెమిస్ట్రీ ల్యాబ్స్లో మీరు చూసినట్లయితే ఈథర్ అనేటువంటిది ఎక్కువగా కనిపిస్తుంటుంది. అంటే రేర్గా యూస్ చేస్తారు దాన్ని, రేర్గా యూస్ చేసినా దాని యొక్క స్మెల్ ఏ విధంగా ఉంటుంది, కొద్దిగా స్వీట్గా ఉంటుంది. అంటే తీయగా అని కాదు, పీల్చుకోవడానికి బాగుంటుందని చెప్పేసి. తర్వాత ఇట్ ఈస్ హైలీ ఇన్ఫ్లేమబుల్ అండ్ ఇన్ కాన్సన్ట్రేషన్ మోర్ దాన్ 3%. ఇట్ ఈస్ హైలీ ఎక్స్ప్లోసిబుల్ లేదా ఎక్స్ప్లోసివ్. అది మండేటువంటి తత్వం అనేటువంటిది ఈ ఇథిలిన్ ఆక్సైడ్కి ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా దానిని 3% కంటే ఎక్కువగా ఉన్నట్లయితే ఇది పేలడానికి కూడా అవకాశాలు అనేటువంటివి చాలా ఎక్కువగా ఉంటాయి. తర్వాత బై యూసింగ్ ఇట్ విత్ ఇనర్ట్ గ్యాసెస్ దిస్ టెండెన్సీ క్యాన్ బి ఎలిమినేటెడ్. దీనిని ఇనర్ట్ గ్యాసెస్ ద్వారా యూస్ చేసినట్లయితే, వాటితో కలిపి యూస్ చేసుకున్నట్లయితే దానికి ఉండేటువంటి ఈ ఎక్స్ప్లోసివ్ టెండెన్సీ కానివ్వండి, ఇన్ఫ్లేమబుల్ టెండెన్సీ కానివ్వండి తగ్గించవచ్చు లేదా పూర్తిగా తీసేయచ్చు. ఇట్ ఆల్సో ఇంటరాక్ట్స్ విత్ డిఎన్ఏ అండ్ ఆర్ఎన్ఏ. ఇదేం చేస్తుంది, డిఎన్ఏ అండ్ ఆర్ఎన్ఏతో కూడా ఇంటరాక్ట్ అవుతుంది. తర్వాత ఇట్ ఈస్ టాక్సిక్ టు మ్యాన్. ఇది హ్యూమన్స్కి ఏ విధంగా ఉంటుంది, టాక్సిక్ ఉంటుంది. అంటే టాక్సిక్ నేచర్ ఉండడం వల్ల ఏం జరుగుతుంది, హ్యూమన్స్కి హానికరంగా మారుతుంది ఇది. నెక్స్ట్ ఇట్ ఈస్ ఎఫెక్టివ్ అగైన్స్ట్ ఆల్ టైప్స్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఇంక్లూడింగ్ వైరసెస్ అండ్ స్పోర్స్. ఇది వైరసెస్కి మరియు స్పోర్స్కి రెండింటికి కూడా అగైన్స్ట్గా బాగా వర్క్ అవుతుంది. కొన్ని ఏంటంటే మెయిన్గా కొన్ని యాంటీసెప్టిక్ కానివ్వండి, ఇవి వైరస్కి పనిచేస్తే బ్యాక్టీరియాకి పనిచేయవు, బ్యాక్టీరియాకి పనిచేస్తే స్పోర్స్కి పనిచేయవు. కానీ ఇథిలిన్ ఆక్సైడ్ అనేటువంటిది వైరసెస్కి పనిచేస్తుంది, అదేవిధంగా స్పోర్స్కి కూడా పనిచేస్తుంది. తర్వాత బీటా ప్రొపియోలాక్టోన్ అనేటువంటి, దీన్ని షార్ట్కట్లో బీపీఎల్ అంటారు, ఫుల్ ఫామ్ వచ్చేసి బీటా ప్రొపియోలాక్టోన్. దిస్ ఈస్ ఏ కండెన్సేషన్ ప్రోడక్ట్ ఆఫ్ కీటోన్ అండ్ ఫార్మాల్డిహైడ్ విత్ a boiling point of 163 degrees Celsius. This is a condensation product of ketone and formaldehyde with a boiling point of 163 degrees Celsius. It is more efficient for fumigation than formaldehyde. Next, detergents చూడండి ఒకసారి. Surface active agents. They are classified into 4 groups, namely anionic, cationic, non-ionic and atmospheric. సర్ఫేస్ ఏజెంట్స్ అనేటువంటివి 4 రకాలుగా క్లాసిఫై చేయబడ్డాయి. అవి ఏమేంటివి, anionic, cationic, non-anionic and atmospheric. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ యాంటీబ్యాక్టీరియల్ ఏజెంట్ ఈస్ cationic సర్ఫేస్ ఏజెంట్. cationic సర్ఫేస్ ఏజెంట్స్కి ఎక్కువ, అంటే మిగతా వాటితో పోలిస్తే ఎక్కువగా యాంటీ బ్యాక్టీరియల్ క్యాపబిలిటీ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. అంటే బ్యాక్టీరియాకి అగెనిస్ట్గా ఎక్కువగా పోరాడగలుగుతాయి. ఏవి, క్యాటయానిక్ సర్ఫేస్ ఏజెంట్స్ అనేటువంటివి. దే యాక్ట్ ఇన్ ఫాస్ఫేట్ గ్రూప్స్ ఆఫ్ సెల్ మెంబ్రెయిన్స్. సెల్ మెంబ్రెయిన్స్లో ఏ గ్రూప్స్ లాగా యాక్ట్ చేస్తాయి, ఫాస్ఫేట్ గ్రూప్స్. తర్వాత ది మెంబ్రెయిన్ లూసెస్ ఇట్స్ పెర్మియబిలిటీ ఆన్ ది సెల్ ప్రోటీన్స్ ఆర్ డీనేచర్డ్. మెంబ్రెయిన్ ఏం చేస్తుంది, సెల్ యొక్క పెర్మియబిలిటీని లూజ్ చేస్తుంది, అదేవిధంగా
ప్రోటీన్స్ ఏమవుతాయి అప్పుడు డీనేచర్ అయిపోతాయి. దే ఆర్ ఎఫెక్టివ్ అగైన్స్ట్ గ్రామ్ నెగటివ్ ఆర్గానిజమ్స్ దెన్ దే ఆర్ ఎఫెక్టివ్ అగైన్స్ట్ గ్రామ్ పాజిటివ్ ఆర్గానిజమ్స్ దెన్ గ్రామ్ నెగటివ్. ఇవి గ్రామ్ నెగటివ్ ఆర్గానిజమ్స్ కంటే గ్రామ్ పాజిటివ్ ఆర్గానిజమ్స్ మీద వీటి ప్రభావం అనేటువంటిది ఎక్కువగా చూపిస్తుంది. యానియానిక్ కాంపౌండ్స్ ఎగ్జాంపుల్ ఏంటి? కామన్ సోప్, మనం యూజ్ చేసేటువంటి బాత్ సోప్స్ని తీసుకోవచ్చు. హ్యావ్ మోడరేట్ యాక్టివిటీ, వీటికి మోడరేట్ అంటే ఒక యావరేజ్ యాక్టివిటీ అనేటువంటిది ఉంటుంది, అంటే హైగా పర్ఫామ్ చేయలేవు ఈ ఆర్గానిజమ్స్ని కిల్ చేసే దాంట్లో. సోప్స్ ప్రిపేర్డ్ ఫ్రమ్ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అంటే కోకోనట్ ఆయిల్ ఆర్ మోస్ట్ ఎఫెక్టివ్ అగైన్స్ట్ గ్రామ్ నెగటివ్ బ్యాక్టీరియా. కోకోనట్ ఆయిల్ని యూజ్ చేసి ప్రిపేర్ చేసేటువంటి సోప్స్కి గ్రామ్ నెగటివ్ బ్యాక్టీరియాని కిల్ చేసేటువంటి క్యాపబిలిటీ అనేటువంటిది కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. తర్వాత మెటాలిక్ సాల్ట్స్ ఆఫ్ హెవీ మెటల్స్. మెటాలిక్ సాల్ట్స్ ఎగ్జాంపుల్ ఏంటి? సాల్ట్స్ ఆఫ్ హెవీ మెటల్స్ హ్యావ్ మైక్రోబిసిడల్ యాక్షన్. సాల్ట్స్ ఆఫ్ సిల్వర్, కాపర్ అండ్ మెర్క్యూరీ ఆర్ యూజ్డ్ యాజ్ డిస్ఇన్ఫెక్టెంట్స్ అండ్ దే కోయాగులేట్ ప్రోటీన్స్. మెటాలిక్ సాల్ట్స్ని ఏం చేస్తున్నాయి? ప్రోటీన్స్ని కోయాగులేట్ చేయగలుగుతున్నాయి. తర్వాత మెర్క్యూరిక్ క్లోరైడ్ ఈజ్ యూజ్డ్ ఇన్ మెడిసిన్ బట్ ఈస్ హైలీ టాక్సిక్. మెర్క్యూరిక్ క్లోరైడ్ అనేటువంటిది మెడిసిన్లు యూజ్ చేస్తారు, కానీ అది హైలీ టాక్సిక్ అనేటువంటిది, అంటే హార్మ్ఫుల్ నేచర్ అనేటువంటిది, విషపూరితమైన నేచర్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. దేనికి? మెర్క్యూరిక్కి. కాపర్ సాల్ట్స్ ఆర్ యూజ్డ్ యాజ్ ఫంగిసైడ్స్. కాపర్ సాల్ట్స్ని ఎక్కువగా ఎక్కడ యూజ్ చేస్తున్నారు? ఏ విధంగా యూజ్ చేస్తున్నారు అంటే ఫంగిసైడ్స్గా యూజ్ చేస్తారు. అంటే ఫంగల్స్ సంబంధించి ఫంగల్ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉంటాయో ఫంగస్కి, వాటికి అగెనిస్ట్గా ఈ కాపర్ సాల్ట్స్ అనేటువంటివి ఉపయోగించడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్, డైస్ని యూజ్ చేసి, తర్వాత మెటాలిక్ సాల్ట్స్ కానివ్వండి, సర్ఫేస్ ఏజెంట్స్ని కానివ్వండి, వీటన్నిటిని యూజ్ చేసి ఏ విధంగా స్టెరిలైజ్ చేస్తారనేటువంటి దాని గురించి టోటల్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తే. అదేవిధంగా నేను పోస్ట్ చేసేటువంటి వీడియోస్ మీరు చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలనుకుంటే పక్కన ఉండేటువంటి బెల్ ఐకాన్ మీద ఆల్వేస్ అని చెప్పేసి యాక్టివేట్ చేసుకోండి. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయినట్లయితే ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఉండొచ్చు.